హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వరి దామోదర్. ఎక్కడైతే ఈషాకి ప్రాజెక్ట్ అయితే ఇచ్చారండి. ఈషా వాళ్ళ స్కూల్లో సైన్స్ లాంచర్ ఇంతకుముందు ఒక రోజు అయ్యింది. ఇది నిన్న సైన్స్ లాంచర్ 2 అనమాట. కాకపోతే అప్పుడేమో వీళ్ళకి ఏం ప్రాజెక్ట్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. చెయ్యాలనుకుంటే చేయమని చెప్పారు. ఫస్ట్ మేడం ఏదైనా ప్రాజెక్ట్ చేయండి మేడం అంటే నేను ఫస్ట్ బాడీ పార్ట్స్ అని అన్నాను. తర్వాత బాడీ పార్ట్స్ అంటే ఇయర్స్తో ఏం చేస్తాం అది అడుగుతారు కదా, చెప్పగలదు. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుందేమో ఈషా అని చెప్పేసి మళ్ళీ షేప్స్ చేస్తాం మేడం అనేసి అన్నాను. అంటే పిల్లలకి మనం అడిగితే గబుక్కని చెప్పలేరు కదండి, పానిక్ అవుతారు పెద్ద పెద్ద పిల్లలే. అందుకని చెప్పేసి తను చెప్పగలిగేలాగా సింపుల్ అయినా పర్లేదని చెప్పేసి షేప్స్ అయితే సెలెక్ట్ చేసాం మేము. ఇంకా ఓకే అని చెప్పారు వాళ్ళ మేడం కూడా. దానికోసం మా హస్బెండ్ చార్ట్ అయితే తెచ్చారండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేమైతే ఈ ప్రాజెక్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మా హస్బెండ్ షేప్స్ అన్న అది చూసారా, వేరే వేరే డిఫరెంట్ ఫాంట్స్ ఆయన ట్రై చేయాలనిపిస్తుంది ఆయనకి. అలా అయితే షేప్స్ అయితే రాసేసారనమాట ఒక ఫాంట్తో. ఇంకా అయిపోయిన తర్వాత మేము ఆ షేప్స్ అని రాసాక అప్పటికి 9 అలా అయిపోయిందనమాట. ఈషాని పడుకోబెట్టేసాం. అంటే 9కే పడుకునిపోదులేండి, 9:30 10 అలా అవుద్ది. పడుకునిపోయిన తర్వాత మా హస్బెండ్ ఏమో మళ్ళీ రేపు నాకు అవుతుందా అవ్వదో ఈరోజే చేసేద్దాం, అది పడుకునిపోయింది కదా అనేసి అంటే అప్పుడేమో ఇదిగోండి ఈ షేప్స్ అన్నీ 6 షేప్స్ మేము షేప్స్ వేసి అందులో కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పేసి కళ్ళు మూతులాగా అయితే మా హస్బెండ్ అయితే వేసారండి. ఆయన దగ్గర ఉన్న జెల్ ఇంకులు పెన్నులు అన్నీ యూజ్ చేసి ఇవన్నీ ట్రై చేస్తున్నారు అనమాట. కళ్ళకేమో బ్లాక్, రెడ్ ఇంక్తోనేమో పెదాలు మూతు లాంటిది వేసి ఇంకా అదే ఒక్కొక్క షేప్కి ఒక్కొక్క కలర్ అయితే చేశారు. క్రేయాన్స్ అయితే కాదండి, పెన్సిల్స్ ఉంటాయి కదా కలర్ పెన్సిల్స్, వాటితోని క్రేయాన్ అయితే సమంగా అవ్వట్లేదని చెప్పేసి నాకైతే గ్రీన్ది కలర్ చేయమని అప్పచెప్పారు. ఎంత అందంగా చేశానో చూడండి. ఆయన అయితే ఒకే దీని మీద చేశారు. నేనైతే చేసింది కొంచెం అటు కొంచెం ఇటు అడ్డగీతలు నిలువు గీతలు అలాగ అయినప్పటికీ ఇంకా నువ్వేం చేయొద్దులే నేనే చేస్తానని అన్నారు అనేసి ఆయనే కలర్స్ అన్నీ చేసి తర్వాత ఆ షేప్స్ నేమ్స్ కూడా రాస్తున్నారండి. ఆయన రైటింగ్ కూడా బాగుంటుంది. నాకు అసలు నా చిన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ నేను చేయడం నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైము. అది ఈషా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం, నేను ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం కూడా ఇదే ఫస్ట్ టైము. ఇంకా అంతా అయిపోయాక నైట్ 11:30 అలా అయిందండి. ఆ రోజు మేము అది పక్కన పెట్టేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఈషా లగ్గానే అమ్మ ఇదంతా ఎవరు రాశారు అని షాక్ అవుతుంది. ఏమోనమ్మ నేను పడుకుంపోయాను, మనం పడుకుంపోయాక డాడీ రాసినట్టున్నారు అనేసి అన్నాను. ఇందాక చూపించాను కదా ఈషా పడుకుంపోయింది. తను ఉంటే అస్సలు మాకు పని చేయనివ్వదండి, అది లాగడం ఇది లాగడం అన్నీ చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి తను పడుకుంపోయాక మిగతాది కంప్లీట్ చేసి మేము పడుకుంపోయాం. ఇంకా నెక్స్ట్ డే అయితే స్కూల్ నుండి మెయిన్ ఇది వింటర్ కదండి, ఈవినింగ్ ఫాస్ట్గానే మంచు పడిపోతుంది. ఇంటికి వచ్చాక ఇంకెందుకు వెళ్ళడం అని చెప్పేసి తన స్కూల్ నుంచి తీసుకురావడానికి ఇద్దరము వెళ్ళి అలాగే ధర్మకోల్ షీట్ కొనడానికి కూడా వెళ్ళామన్నమాట. ఒక షీట్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ దానికి ధర్మకోల్ అంటించేసామన్నమాట. అక్కడ ఫెవికాల్ గమ్ కూడా కొనేసి ఇదేమైందంటే ధర్మకోల్ షీటు సన్నగా పొడుగ్గా ఉంది. మేము చాట్ పట్టుకొని వెళ్ళాల్సింది, దానికి సరిపోయేలా తెచ్చుకుందాం, ఇది సరిపోద్దేమో అన్నట్టు తెచ్చేసాం. ఇంకా తెచ్చాక చాలకపోతే అది అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఆ సైడ్కి ఉండిపోయింది కదండి, ఇది ఎలాగో పొడుగ్గా ఉంది కదా అని చెప్పేసి కిందనే ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసేసి మిగతాది పక్కన అయితే అంటించేసాం. మా హస్బెండ్ అయితే కరెక్ట్గా స్కేల్ కొలత పెట్టి కరెక్ట్ లైన్ మీద వచ్చినట్టు బ్లేడ్తో గీసారు. నాకు ఆ బ్లేడ్ చూస్తేనే భయం, చాలా జారుగా ఉంటుంది కదండి, జస్ట్ ఇలాగ తెగిపోయిన బ్లడ్ అయితే వచ్చేస్తుంది. దానికి తోడు వేసి అక్కడక్కడే తిరుగుతుంటుంది. ఇంకా ఇదిగోండి ఫెవికాల్ గమ్ రాసేసి అంతా అంటించేసాం. ఇంకా మేము కొంచెం గుద్దితే అంటే అది అంటడానికి అది ఇరిగిపోద్దేమో అని చెప్పేసి మా హస్బెండ్ ఏమో ఈషాని పిలిచి ఈషాని గుద్దమని చెప్తున్నారు, తను గుద్దుతుందనమాట. ఇంక ఇది అంటించేసాక మిగతా సైజ్ అయితే ఈ సైడ్ అయితే ఉండిపోయింది కదండి, అది కూడా కట్ చేసేసి ఫెవికాల్ గమ్ వేసేసి ఇంకా అంటించేసాం అనమాట. ఇందాక చెప్పాను కదండి కరెక్ట్ సైజే ఉండడానికి ఆయన ఏమో స్కేల్ పెట్టి మరీ కొలిచి కట్ చేస్తున్నారు. ఇంకా గమ్మది పెట్టేసి అంటించేసి ఇంకా ఈ మధ్యలో అంటించాం కదండి, అది ఎక్కడైనా ఊడిపోతుందేమో అని చెప్పేసి టేప్ ఉంటుంది కదా, ఆ టేప్తో అంటించేసాం అనమాట. 4 వైపులా కూడా అంటిద్దాం అనుకున్నాం, ఒకవైపు అంటించగానే టేప్ అయితే అయిపోయింది. ఇంకా ప్రాజెక్ట్ రోజే పొద్దున్న తెచ్చి అంటిస్తా అన్నారు, కానీ ఆయన డ్యూటీలో పడిపోయి ఆయన అయితే తేవడం మర్చిపోయారు. ఇంకా అంతా అయిపోయాక ఇదిగోండి ఈ సైడ్కి ఎక్స్ట్రా ఉండిపోయిందంటే అది కూడా మెల్లగా తీస్తున్నారు. ఆయనకి ఏదైనా పూర్తి పని
చేయకపోతే చేయరు, చేస్తే మాత్రం అది నీట్గా ఉండాలి అంటారనమాట. అంత మంచిగా చేస్తారు. అది ఇలాంటి చదువుకు సంబంధించినవి అయితే మరీను. నాకైతే అంత ఇంట్రెస్ట్ అయితే ఏమి ఉండదండి. ఇంక ఈషా ఇక్కడైతే షేప్స్ అవి చెప్తుంది చూడండి. rectangle, over, star.